గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ టాపిక్లో నుంచి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఏ అలోన్ కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 15 days. ఏ వర్క్స్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 2 days అండ్ ద లాస్ట్ 2 days. ద రెస్ట్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ బై బి అండ్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 20 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్ అని అడిగాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏ అనే వ్యక్తి వచ్చేసి 15 daysలో కంప్లీట్ చేస్తారు. అయితే ఏ వర్క్స్ వచ్చేసి ఫస్ట్ 2 days లాస్ట్ 2 days టోటల్గా 4 days వర్క్ చేస్తాడు. అయితే రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్ బై బి అన్నాడు. ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ 20 days అన్నాడు. అంటే టోటల్ వర్క్ వచ్చేసి కంప్లీట్ చేసేది ఎన్ని డేస్కి? 20 daysకి. దాంట్లో ఏ వర్క్ ఇచ్చేసాడు. ఏ వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ చేస్తాడు? ఏ వర్క్ ఎన్ని డేస్ వర్క్ చేస్తాడు? 4 days వర్క్ చేస్తాడు. అయితే రిమైనింగ్ ఎంత? 20 minus 4 ఎంత? 16. ఓకే, బి వర్క్స్ వచ్చేసి 16. అయితే ఇక్కడ వచ్చేసి టోటల్ వర్క్ ఇచ్చేసాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 15 days. టోటల్గా వర్క్ చేసేది 15 days. అయితే ఇక్కడ వచ్చేసి ఏ వర్క్ చేసేది 4A ప్లస్ 16B. అంటే బి వర్క్ చేసేది 16B. ఇక్కడ వచ్చేసి టోటల్ వర్క్ వచ్చేసి 15 into A. ఓకే, ఈ ప్లస్ 4Aని ఈ పక్క పంపిస్తే -4A అవుతుంది. 16B ఈజ్ ఈక్వల్ టు 15A మైనస్ 4A. 16B ఈజ్ ఈక్వల్ టు 11A. A/B ఈజ్ ఈక్వల్ టు 16/11. ఇక్కడ టోటల్ ఇప్పుడు ఇది ఎఫిషియన్సీ వచ్చేసింది. ఎఫిషియన్సీ వచ్చేసిన తర్వాత టోటల్ వర్క్ అనుకోవాలి. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 15A. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ ఏ వచ్చేసి 16. ఓకే, ఇంటూ 16 5 are 80. 16 minus 16 ప్లస్ 8 వచ్చేసి 24. 240. టోటల్ వర్క్ వచ్చేసి 240 పార్ట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం అడిగాడు? ఏం కనుక్కోమన్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ద వర్క్ అన్నాడు. ఏ బి కలిసి ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తాను అన్నాడు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 240. టోటల్ పార్ట్స్ వచ్చేంత 240. అయితే ఇద్దరు కలిసి అన్నారు కాబట్టి ఎఫిషియన్సీ అంతా 16 ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 27. ఎఫిషియన్సీ 27. క్యాన్సిలేషన్ చేస్తే 3 9s 3 8s 0. ఓకే, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 80/9. 80/9 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.